రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష. రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష. రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడినమంటారు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట, ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో, మన గ్రామాల్లో ఇళ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయా అధ్యక్ష? షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు. లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష, ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిండ్రా? 10 ఏళ్ల మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల మీదకి వెళ్ళిపోయే కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలేదు అధ్యక్ష. ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ 50 మీటర్లకు ఒక దగ్గర ఉండాలి, ఒక పోలు 50 మీటర్లు, ప్రతి పోలు మధ్యన 80 మీటర్లు 100 మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష. అన్నిటికంటే ప్లాంట్లు పెడతామంటుండ్రు, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా, ఏ ఊరు పోయినా ఓ 25 kVA ఉంటే 5 నడవాలి మోటార్లు 5 HP, 8 9 ఉంటాయి. ఓ 100 kVA ఉంటే 20 నడవాలి, 25 30 ఉంటాయి. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి గత 10 ఏళ్లలో. ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకి వెళ్ళి, అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే. అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊళ్ళలో. అది అడుగులేదు అధ్యక్ష, మీకు తెలియదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్. అధ్యక్ష, ప్రజలు కోరుకునేది, రైతులు కోరుకునేది, గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలి, సేఫ్ కరెంటు కావాలి. అంటే సేఫ్గా కరెంటు కావాలనుకుంటున్నారు. ఇంటి మీదకి ఎత్తే వైర్లు లాగుతాయి, పిల్లలు పైకి ఎత్తే భయపడతారు తల్లిదండ్రులు. పొలాల దగ్గరికి పోతే షాక్. మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష, సొంతం చిన్నాన అల్లుడు గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండ్ షాక్ కొట్టి చనిపోయిండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దిక్కు లేదు, ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంత వరకు కూడా అధికారులు ఆనాడు 2019లో. అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు. ఎక్కడ 24 గంటలు. మా సోదరుడు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి లాగ్ బుక్ ఓపెన్ చేసి 14 గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 hours కరెంటు 24 గంటలు ఇచ్చినామని చెప్పి 10 ఏళ్ల పాటు చెప్పుకున్నారు. కానీ మీరు 24 గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. అది స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి. అధ్యక్ష, వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే, మరి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాలో, పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది. ఒక్కడే అధ్యక్ష. ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే, 12 పోయి ఒక్కడైపోయాడు పాపం. ఎమ్మడే ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయిండ్రు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం